సర్పంచ్ పదవి 27 లక్షలు. గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట. నలుగురు పోటీ, ఎక్కువ పాడిన వారికే పదవి. శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని చెప్పి తీర్మానం. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలే. నోటిఫికేషన్ కూడా రాకముందే సర్పంచ్ పదవి 27 లక్షలకు ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయిందట. ఆ గ్రామంలో శివాలయానికి తీసుకుపోయి ఈ 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. గద్వాల జిల్లా గోకులపాడులో ఆల్రెడీ వేలం పాటలు వేసేసుకుంటారు సర్పంచుల పదవిని. అభివృద్ధి ఉంటుందా అక్కడ? ఆ గ్రామంలో అభివృద్ధి ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఏకగ్రీవం చేసుకున్నారు, సరే ఆ పైసలు దేనికో దాన్ని ఖర్చు పెట్టుకుంటారు, ఆ గ్రామ అభివృద్ధికో, సరే ఈ దేవాలయం కట్టుకుంటారు, ఉపయోగపడుతుంది. కానీ తర్వాత అభివృద్ధి, నువ్వు సీసీ రోడ్డు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా ఓ టఫ్ ఫైట్ అనేది లేకుండా పోతే ఎట్లా? నిన్నంతా కూడా మరి సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఏం సర్క్యులేట్ అవుతా ఉందనంటే ఏకగ్రీవం చేయడానికి లేదు. చూడాలి, ఆ జీవో కాపీ గురించి కూడా మనం పొద్దుగాల దేగులాడినాం. ఖచ్చితంగా మీకు ఈవినింగ్ వరకు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ జీవో మరి నిజంగానే ప్రభుత్వమే జీవో ఇచ్చిందా లేకపోతే కోర్టు జీవో ఇచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది నిన్నటి నుంచి. ఇట్లా అంతకు ముందు కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకున్నారు అనేకమైనటువంటి సర్పంచులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు సర్పంచులు ఏకగ్రీవం చేసుకున్నారు 20 లక్షలకి, 25 లక్షలకి, 30 లక్షలకి. ఆ గ్రామాల్లో అభివృద్ధి బాటలో కొద్దిగా నడిచేటటువంటి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే మనం ఓటు వేసి ఆ గ్రామ సర్పంచ్ని ఎన్నుకుంటామో అప్పుడు ఆయన్ని మనం కొద్దిగా నిలదీసేటటువంటి ఆస్కారం, లేకపోతే ఆయన్ని ప్రశ్నించేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆయన కూడా నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలయ బాబు అని చెప్పి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అధికారులను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాడు సర్పంచ్. ఇట్లా ఏకగ్రీవాలు అనేది కరెక్ట్ కాదనేది చెప్తా ఉన్నాం. కరెక్ట్ కాదు ఇవన్నీ. స్థానిక ఎన్నికల నగరం మోగకు ముందే గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీల పదవులకు వేలంపాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పరిధి గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు, జయంత్, నరసింహులు పోటీ పడ్డారు. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27,60,000 రూపాయలకు వేలంపాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడట. సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. మరి ఈ రకంగా మీరు కొంటే 5వ పేజీలు ఉన్నది వార్త, ఒకసారి చూద్దాం. ఈ రకంగా కొనుక్కుంటే ఏకగ్రీవాలు చేస్తే అవి డెవలప్ కావు, అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగదు. దయచేసి గ్రామాలలో ఉన్నటువంటి యువత ఆలోచన చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఆలోచన ఎప్పుడైతే చేస్తారో ఇగో అప్పుడే ఆ గ్రామం కొద్దిగా మంచిగా బాగయ్యేటటువంటి ప్రయత్నం, బాగయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇట్లా ఎట్లా పడితే అట్లా కొనేసుకుంటాం, చేసేసుకుంటాం అంటే ఆడ మాత్రానికి అభివృద్ధి ఆగిపోద్ది. మరి తీసుకురావాలి, అలాంటి చట్టాలు కూడా ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడే చేయాలి. ఇదిగోండి, గ్రామంలో మొత్తం 450 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 నుంచి 700 మంది జనాభా ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్ణయించుకొని పగడ్బందీగా వేలంపాట నిర్వహించారు. ఎవరు సెల్ ఫోన్లు తీసుకురావద్దనే నిబంధన పెట్టారు. దీంతో ఎక్కడా కూడా వేలంపాటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు. ఆలయ అభివృద్ధి కోసం గ్రామంలో పెండింగ్ లో ఉన్న శివాలయం గుడిని కంప్లీట్ చేసేందుకు ఈ వేలం నిర్వహించాలని తీర్మానించుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అందరూ పోటీపడి డబ్బులు వృధా చేసుకునే కన్నా ఇలా వేలంపాట నిర్వహించుకొని వచ్చిన డబ్బులను టెంపుల్ డెవలప్మెంట్ వినియోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా పదవి దక్కించుకున్న భీమరాజుకు 3 పిల్లలు ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల రూల్స్ ప్రకారం 3 పిల్లలు ఉన్నవారు సర్పంచ్, ఇతర లోకల్ బాడీ ఎలక్షన్స్ పోటీ చేసిన అనర్హులు. దీంతో వేలంపాట్లు దక్కించుకున్న పదవి భీమరాజుకు దక్కుతుందో లేదని చెప్పి మరి చర్చ నడుస్తా ఉన్నది. ఇక చూడండి, 3 పిల్లలు అట ఆయనకి. 3 పిల్లల నిబంధన మరి 3 ఉంటే చేయకూడదు, పోటీ చేయకూడదు సర్పంచ్ పదవికి అని చెప్పేసి ఆల్రెడీ ఆడొక ఇది కూడా జారీ చేసిరు. ఆ తర్వాత ఏకగ్రీవాలు చేయడం అనేది మరి కరెక్ట్ కానే కాదు. ఈ బంద్ చేయాలి. ఏకగ్రీవాలు బంద్ చేస్తేనే గ్రామాలు మరి డెవలప్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆయన నేను 27 లక్షలు పెట్టి కొనుక్కున్నా, 27 లక్షలు నేను ఇయ్యలేదా అని అంటాడు. నువ్వు పోటీ పెట్టి ఆయన ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచినా కూడా నేను మీకు పంచలేదా అని అప్పుడు అంటాడు. కాకపోతే అది కొద్దిగా ఇంటర్నల్ గా జరిగేటటువంటి విషయం. ఇది డైరెక్ట్ పబ్లిక్ అయినా నేను 27 లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొన్నా కదా, ఇంకేంది, ఇంకా ఏడ గ్రామం డెవలప్ అవుతుంది. సో వీటిని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం.
ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని ఎంకరేజ్ చేయదు, ఇటు ప్రభుత్వం కానీ లేకపోతే ఆ గ్రామ ప్రజలు కానీ. ఎంకరేజ్ చేయకపోతే గ్రామం డెవలప్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కానీ ఇంకా నోటిఫికేషన్ రాకముందే, ఎటువంటి ఇది లేకముందే గ్రామాలలో మరి వేలం పాటలు అయితే వేసేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ పదవి ఇక అక్కడ ఉన్నటువంటి ఓటర్లను బట్టి, ఆ గ్రామాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు. సో ఏదేమైనా కానీ మరి వీటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి చెప్తా ఉన్నాం.